రక్షణ కలగదు. ఈ నామమే మనము రక్షణ పొందవలెను. అపోస్తలు 4:12. ఫిఫ్త్ డే వాక్యం. యెహోవాను స్తుతించండి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించండి, ఆయన కృప నిత్యముండును. కీర్తనలు 106:1. 6th డే పాఠం. మనము మిమ్మును హింసించవద్దు, వారిని దీవించుడి, కానీ వారిని శపించవద్దు. రోమియోలకు 4:12. అబ్రహాము దేవునికి స్నేహితుడిగా అన్నాడు. నేను కూడా అలానే దేవునికి స్నేహితుడిగా ఉండాలి. ఎప్పుడు దేవుని ప్రార్థించాలి నేర్చుకున్నాను. ఈ చిన్న సాక్ష్యం దీవించండి. నా పేరు గౌతమ్. ఈ 6 రోజులు నేను ఎన్నో కథలు, ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. దానిలో నాకు బాగా నచ్చిన కథ ఒక అప్పుడు గొప్ప మార్పు. ఆ కథలో నేను జక్కయ్య గురించి నేర్చుకున్నాను. జక్కయ్య ఎంతో పాపం చేసి ఎంతో మోసం చేశాడు. అయినా దేవుడు అతన్ని క్షమించాడు. నాకు అర్థమైంది ఏమంటే దేవుడు అంత పాపి అయినా వాళ్ళు క్షమిస్తాడని నమ్ముతున్నారు. దేవుడు నన్ను కూడా క్షమిస్తాడని నమ్ముతున్నాను. చిన్న సాక్ష్యం దేవుడు.